కూటమి సర్కారు పాలన మీద ప్రశంసలే కనిపిస్తున్నాయి ఒక రకంగా. బాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఇక్కడ ఒక పక్క అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క యువ నాయకుడు యంగ్ ఆయన ఆయన ఆలోచనలు, ఈయన అనుభవం, ఈ రెండు కలిస్తే కూటమి పాలన అద్భుతం, అందులో నో డౌట్. ఎందుకంటే ఒక పక్క యంగ్స్టర్గా ఉండి ఆవేశపడతా ఉంటే అనుభవం ఎప్పుడు కూల్ చేస్తూ ఉంటుంది, నీకెందుకు మేము ఉన్నాం చూసుకుంటామని. ఇద్దరిది ఆ కంపారిజన్, ఆ జోడీ బాగా సక్సెస్ అవుతుందని అనుకున్నారు, అలాగే సక్సెస్ఫుల్గానే వెళ్తున్నారు. కానీ లాంగ్ టర్మ్లో రేపొద్దున్న ఈ 4 ఏళ్ళు, ఇంకా 4.5 ఏళ్ళ పరిపాలన ఉంది. ఈ 4.5 ఏళ్ళు ఇలాగే మెప్పు పొందాలి అంటే మెయిన్ ప్రజలకు కావాల్సింది ఏంటి? ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సంక్షేమం, అది కూడా మామూలు సంక్షేమం కాదు, మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఆ మెరుగైన సంక్షేమం అందుకున్న వాళ్ళు చెప్పాలి మెరుగైందా కాదా అనేది. ఇప్పుడు అసలు సంక్షేమమే కనిపించట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. వైసీపీ ఇప్పుడు ధర్నాలు, ఉద్యమాలు చేస్తుందంటే దేనికోసం? ఒక ఫీజు రీఎంబర్స్ పేరు మీదతో మొన్నటి వరకు ఇచ్చిన విద్యా దీవెన, విద్యావసతి దీవెన ఇవ్వలేదని, అది సంక్షేమంలో భాగమే. విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అనేది, ఆయన తగ్గిస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముందు, లేదు, అది కూడా ప్రజలకు సంబంధించిందే. అలాగే అమ్మఒడి మొన్నటి వరకు ఇచ్చారు, ఇప్పుడు తల్లికి వందనం పేరు మార్చారు, కానీ అది అమలు కాలేదు. ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలన్నీ కూడా, ఒక్క గ్యాస్ సిలిండర్ అనో, లేదంటే అన్నా క్యాంటీన్ అనో, ఉచిత గ్యాస్ సిలిండర్, ఇలాంటి 1-2 పథకాలు అమలు చేశారు తప్ప, ఆ పింఛన్లు 4,000 పెంచుతానన్నావో ఇవి చేశారు తప్ప, మేజర్ ఇష్యూస్ అయితే ఇంకా అలాగే ఉన్నాయి, మేజర్ హామీలు అయితే అలాగే ఉన్నాయి. అవి రేపొద్దున్న క్లియర్ చేసేస్తే ఓకే, లేకపోతే అవే ఒక ఆయుధం అవుతుంది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి. అవే రేపొద్దున్న ఈ కూటమి సర్కారుకి అతి పెద్ద కష్టం అవుతుంది గెలుపుకి. చూడాలి మరి ఏం చేస్తారు.